పహల్గామాలో ఉగ్రవాదుల దాడులకు బీజేపీ నైతిక బాధ్యత వహించాలి. శ్రీకాళహస్తి వైసీపీ పార్టీ నాయకులు. శ్రీకాళహస్తిలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో పహల్గామా దాడులకు నిరసనగా గురువారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఏపీ సీడ్స్ కూడలి వద్ద మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ సంయుక్తంగా మాట్లాడుతూ పర్యాటక కేంద్రంలో అమాయకులపై దాడి చేయడం దారుణమన్నారు. యుద్ధం సైనికులతో చేయాలి కానీ సామాన్య ప్రజలతో చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇంటెలిజెన్స్ నిఘా ఉన్నప్పటికీ వినియోగించుకోవడంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఇంటెలిజెన్స్ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఉగ్రవాదుల చేతిలో 25 మంది బలైనారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహించాలన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని కోరుకున్నారు. ఉగ్రవాదులను హతమార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. भारत माता की भारत माता की भारत माता చనిపోయిన అమరవీరులు హిందూ ముస్లిం ఐక్యత, హిందూ ముస్లిం ఐక్యత. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి సమన్వయకర్త యొక్క ఆదేశంతో జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే పర్యాటక ప్రాంతం చూసేదానికి పోయినా పర్యాటకుల్ని విచక్షణారహితంగా అతి దగ్గరలో పేరు అడిగి కాల్చివేయడం అనేది ఉగ్రవాదుల ఉన్మాదానికి పరాకాష్ట. మానవత్వం బతికుందా లేదా అనేది కూడా చూడకుండా ఒక నవదంపతులు 7 రోజులు కూడా పెళ్లి కాని నవదంపతుల్ని నిర్దాక్షిణ్యంగా అతన్ని కాల్చి చంపడం అంటే వాళ్ళు మనుషుల రాక్షసుల అర్థం కావట్లేదు. యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు, దేశంతో యుద్ధం చేయాలనుకున్నప్పుడు సైనికులతో యుద్ధం చేయాలి. అన్యం పుణ్యం ఎరుగిన అమాయకులతో ప్రాణాలు పణంగా వాళ్ళని ఇచ్చేయడం అనేది అతి దుర్మార్గమైన చర్య. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇంటెలిజెన్సీ విభాగం ఏమైంది, మీకున్న సిస్టమ్ ఏమైంది, ఏది కూడా మీరు మానిటర్ చేసుకుంటే 25 మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయి ఉంటారా? ప్రాణాలు కోల్పోయిన తర్వాత మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేది కాకుండా కోల్పోక ముందే మీ ఇంటెలిజెన్సీ వ్యవస్థ ద్వారా వారందరినీ కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వారు ఎవరైతే ఉన్మాదులు ఉన్నారో వారిని వెంటనే గుర్తించాలా. వితిన్ ద డేస్లో పబ్లిక్లో ఉరిదీస్తే కానీ చనిపోయిన అమరుల యొక్క ఆత్మ శాంతించదు. భారతదేశం మొత్తం కూడా సమైక్యంగా ఉంది. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా ఘోషిస్తూ ఉన్నారు, ఇంత దారుణంగా మనుషులను చంపే వ్యవస్థ ఉందా అనేసి. కాబట్టి అటువంటి రాక్షసుల్ని పబ్లిక్ చూస్తుండగానే ఉరిదీయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించారు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యూషన్ अधिकार नहीं है कि ऐसे लोगों को पकड़ कर क्या है फौरन जला देना चाहिए कि अगर तुमको जंग करना है सीधा जो है आकर मिलिट्री से जंग करना है कि पब्लिक आप लोगों को क्या करा है। इसके लिए हम जो बहुत दिल को तरह से जो है इस कंडम को जो है हम खंडितते हैं। और दूसरा क्या है, हम ऐसे चर्या करने के लिए हम बहुत दुख से क्या है फिर ऐसा चलेगा तो फिर हम